నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుని అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే దేశమైనా రాష్ట్రమైనా అప్పులు తెచ్చుకోక తప్పదు. అంతేందుకు ప్రపంచంలోనే ధనిక దేశంగా పేరుగాంచిన అమెరికాకు కూడా అప్పు ఉంది. అయితే అప్పులు తీసుకోక సరిపోదు, అందుకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలి. అలా చేస్తేనే తీసుకున్న అప్పులకు సార్థకత ఉంటుంది. అంతేగాని దేశాలను రాష్ట్రాలను అప్పుల్లో ముంచేసి సంక్షేమం అభివృద్ధి లేకుండా చేస్తే మాత్రం తీవ్ర నష్టం తప్పదు. చంద్రబాబు చేసిందదే. 2019 ఎన్నికల నాటికి ఏపీని నిండా అప్పుల్లో ముంచేశారు. ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉంచి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. బాబుగారు పేర పెట్టినదంతా జగన్ తీరుస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టారని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 4.5 లక్షల కోట్ల అప్పు ఉంది. అందులో 1,90,000 కోట్ల వరకు చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు కాగా, మరో 1,40,000 కోట్ల రూపాయలు జగన్ పాలనలో తెచ్చిన అప్పులు. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అప్పు దాదాపు 1,00,000 కోట్లు ఉంది. మొత్తం కలుపుకుని 4.5 లక్షల కోట్లకు చేరుకుంది. అప్పులు పెరిగిన తీరు చూస్తుంటే చంద్రబాబు జగన్ పోటీ పడి అప్పులు తెచ్చినట్లు కనిపిస్తోంది. అప్పులు సరే, అభివృద్ధి సంగతేంటి అనే సందేహాలు రావచ్చు. గత 5 ఏళ్లలో సంక్షేమం ఎన్నడూ లేనంతగా పెరిగింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం వెళ్ళింది. సంక్షేమంలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు జగన్. వేలాది కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా చూసుకున్నారు సీఎం. అదే చంద్రబాబు హయాంలో మాత్రం అది జరగలేదు. అప్పులు విపరీతంగా తెచ్చారు, కానీ అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారనే అపవాదు చంద్రబాబు మూట కట్టుకున్నారు. వ్యవసాయ రంగానికి జగన్ 81,215 కోట్లు కేటాయించారు. గ్రామీణ అభివృద్ధికి 92,655 కోట్లు, జల వనరులకు 62,540 కోట్లు, రవాణాకు 58,610 కోట్లు, విద్యకు 55,610 కోట్లు, వైద్యానికి 79,410 కోట్లు, గృహ నిర్మాణానికి 36,894 కోట్లు, పట్టణాభివృద్ధికి 46,905 కోట్లు, సంక్షేమానికి 2,66,725 కోట్లు, ఇక సాధారణ సేవలకు 4,42,025 కోట్లు కేటాయించారు. చంద్రబాబు హయాంలో మాత్రం ఈ రంగాలను చిన్న చూపు చూశారు. చంద్రబాబు వ్యవసాయ రంగానికి కేవలం 34,125 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. గ్రామీణ అభివృద్ధికి 46,897 కోట్లు, జల వనరులకు 29,546 కోట్లు, ఇక రవాణాకు 41,230 కోట్లు, విద్యకు 24,889 కోట్లు, వైద్యానికి 31,276 కోట్లు, గృహ నిర్మాణానికి 14,302 కోట్లు, పట్టణాభివృద్ధికి 19,566 కోట్లు, సంక్షేమానికి 56,541 కోట్లు, సాధారణ సేవలకు 2,56,114 కోట్లు మాత్రమే కేటాయించారు. చంద్రబాబు నిర్ణయాలతో 2014 నుంచి 2018 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారడంతో పాటు అభివృద్ధి, సంక్షేమం పడకేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక అప్పులను తగ్గించి అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు. Please subscribe Dot News.